ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనము. తన తొలిచూలి కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండ పెట్టెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలకిస్తే యేసుక్రీస్తు వారు పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. అంతేకాకుండా పశువుల తొట్టిలో పరుండి ఉన్నాడు. ఆయనకి పశువుల తొట్టిలో పరుండే అవకాశం ఎలా వచ్చింది? కారణము, సత్రంలో స్థలము లేదు. మరి అప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి మరి స్థలము లేక మరి ఆ పశువుల తొట్టిలో మరి పరుండవలసిన పరిస్థితి వచ్చిందండి. మనము యేసుక్రీస్తు వారు అంటూ ఉంటారు, పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరీలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదు అని. కానీ ఈ భూమి మీద ఆయన జీవించిన కాలంలో చాలామంది ఆయనకి స్థలాన్ని ఇచ్చారండి. ఎంతోమంది ఆయన ఇంటికి ఆహ్వానించి ఉన్నారు. శతాధిపతి కావచ్చు, అలాగే పేతురు గారు తన యొక్క ధోనిలో ఆయనకి స్థలాన్ని ఇచ్చాడు. అలాగే జక్కయ్య తన ఇంటికి ఆహ్వానించి ఉన్నాడు. మార్తా మరియలు యేసుక్రీస్తు వారిని ఇంటిలో చేర్చుకున్నారు. ఇలా చాలామంది యేసుక్రీస్తు వారిని ప్రేమైన వల్లరా వారి యొక్క ఇంటికి పిలిచి ఉన్నారు. కావున యేసుక్రీస్తు వారికి స్థలం ఇచ్చేవారిగా ఉండాలండి. జక్కయ్య ఎప్పుడైతే స్థలం ఇచ్చాడో తన ఇంటికి రక్షణ వచ్చింది. పేతురు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని తన ధోనిలో చేర్చుకున్నాడో మనుష్యుల్ని పట్టే జాలరగా మారాడండి. అంతకుముందు చేపలు పట్టాడు. యేసయ్యని ఎప్పుడైతే తన ధోనిలో చేర్చుకున్నాడో మనుషుల్ని పట్టే జాలరగా మారాడు. విద్య లేని పామరుడు 2 పత్రికలు రాయడానికి దేవుడు అతనికి చక్కటి జ్ఞానాన్ని కూడా ఇచ్చాడండి. స్థలం ఇచ్చేవారిగా ఉండాలి. మరి మార్తా మరియా స్థలం ఇచ్చారు. మరియా మరి ఉన్నతమైనది, అవసరమైనది, ప్రియమైన వల్లరా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నది. అది ఎన్నడూ కూడా తన దగ్గర నుంచి తీయబడదని కూడా యేసుక్రీస్తు వారు సెలవిచ్చున్నారు. ఆయనకు చోటు ఇవ్వాలండి. అందుకనే సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం, కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అని. మరి ప్రభుకి స్థలం ఇచ్చేవారిగా ఉండాలి, సమయం ఇచ్చేవారిగా ఉండాలి. అలా ఇచ్చుట ఆశీర్వాదకరమండి. మరి మన సమయాన్ని మనమే ఉపయోగించుకుంటున్నాం, కానీ ప్రభువుకి నీ హృదయంలో చోటు ఉన్నదా? ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆయన వస్తాడో నీకున్న సమస్యలు తొలగిపోతాయి, శ్రమలు తొలగిపోతాయి, ప్రశాంతత, నెమ్మది, చక్కటి ఆరోగ్యమును దేవుడు అనుగ్రహించువాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.